రాజశేఖర్ రెడ్డి హయాంలో ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి చట్టానికి విరుద్ధంగా రాజశేఖర్ రెడ్డికి సహకరించి కొన్ని వేల కోట్ల రూపాయలని రాష్ట్రానికి మన ఆర్థిక వ్యవస్థకి నష్టం చేసిన ఆమెని రాజశేఖర్ రెడ్డి గతించిన తర్వాత కేసులు పెట్టినప్పుడు ఆమెకి శిక్ష పడి జైల్లోకి వెళ్ళి వచ్చిన ఆమెను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన హక్కును చేర్చుకున్న ఈమె తిరిగి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెకి 4 రోజులు మాత్రమే ఆమెని పక్కన పెట్టి ఆ తర్వాత తీసుకొచ్చి ఒక ఉన్నతమైన పదవి బిఎంఆర్డీఏకి అధికారిగా చేయటం ఎలాంటి సాంకేతాలని అందిస్తున్నాయి చంద్రబాబు? ఇది న్యాయమా? అలాంటి దివాలా కోరు ఐఏఎస్ ఆఫీసర్ ఎంత సబ్జెక్ట్ ఉన్నా సరే ఆమె చేర్చడం అన్యాయం, అక్రమం.